హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటో తమ్నైల్లో చూసేమంటారు. గోంగూర పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటి పచ్చడి అంటారు. నేనైతే రోట్లో వేయలేదు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే గోంగూర అయితే శుభ్రంగా కడుక్కొని మంచి వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇంకా ముందైతే వీడియో తీయాలని ఆలోచన అయితే రాలేదు, తర్వాత తీద్దామని ఉంది. పక్కన కర్రీ చేస్తున్నాను కాబట్టి తీయలేకపోయినాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అవి రెండు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒకటి ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఫస్ట్ ఉల్లిపాయ అందులో వేగితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత అయితే టమాటాలు వేసుకోవాలి. టమాటాలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు, రెండిట్లో ఒకటి. ఇంకా అవి రెండు వేగాలి. తర్వాత నేనైతే ముందు టమాటాలు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ గోంగూరకు వచ్చే టేస్ట్ మీకు తెలుస్తుంది అప్పుడే. కొంతమంది అవి వేసుకోరు, నేనైతే ఖచ్చితంగా వేస్తాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. లొట్టలు వేసుకొని తింటారు, ఒక్కొక్కరు పావు కిలో అన్నమైనా తింటారు నాకు తెలిసి అయితే. ఇంకా ఫ్రై అయిన తర్వాత అయితే శుభ్రంగా కడుక్కున్నాం కదా, గోంగూర అయితే పెట్టుకున్నాను. ఒక్కసారి అయితే నాకు సరిపోలేదు, అందుకు ఇట్లా అనేసి అణిగిపోయిన తర్వాత మళ్ళీ వేసాను. అంతా ఒకేసారి పట్టదు కదా, మనకు చూసినప్పుడు గోంగూర ఇంతలా కనిపిస్తుంది. అణిగిపోతే కొంచెమే అవుతుంది అది. రెండుసార్లుగా అయితే కొంచెం కలపెట్టుకొని వేసుకున్నాను. కొంచెం చింతపండు, గోంగూర బాగా పుల్లగా ఉందనుకో కొంచెం వేసుకోండి లైట్గా. అది మామూలు గోంగూర అయితే కొంచెం మరింత వేసుకోండి చింతపండు, ఎందుకంటే టమాటాలు వేసాము ఆల్రెడీ. పులుపు అనేది బాగుంటుంది, అసలు పచ్చడి కూడా సూపర్ ఉంటుంది. మీరు పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు వేసుకోండి, నేనైతే ఎక్కువే వేసాను. ఇంకా వీడియో తీద్దామనుకుంటే పక్కన కర్రీ చేస్తున్నా, దానికోసం అయ్యి సరిగ్గా తీయలేకపోయినాను వీడియో. పచ్చడి మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, సగమే చూస్తే ఏం తెలుస్తుంది మీకు. నేను గమనిస్తున్నానండి వీడియోని ఈ మధ్య అందరు కొంచెం కొంచెంగానే చూస్తున్నారు, ఎక్కువ అయితే చూడడం లేదు. ఏదో వచ్చి రాని వంటలు అన్నట్టుంది మీరు చూడడము. నేనైతే చాలా బాగుంటుందండి, మేము చేసేది హాస్టల్లోనే కదా, అయినా కానీ ఇంట్లో లాగే చేస్తాము, చాలా బాగుంటాయి. ఇది ఒక 10 మంది అయితే తిన్నారు నేను చేసిన పచ్చడి అయితే. ఎందుకంటే 10 మందికనే ఇద్దరు ముగ్గురు కానీ చేసాములే. అయితే తిన్నారు, బాగుంది అక్క అని, చాలా బాగుంది పచ్చడి అయితే. ఈ స్టైల్లో చేయమన్నారు, ఈసారి కూడా బాగుంది అక్క అంటే సరే చేస్తాలని చెప్పాను. ఇంకా అంతా బాగా వాటర్ పోయేలా రావాలి. మనం వాటర్ అస్సలు వేయొద్దు, వాటర్ వేసామంటే టేస్ట్ పోతుంది. ఇంకా బాగా చూసారా ఎలా మగ్గిందో, ఈ విధంగా అయితే మగ్గాలండి. నేనైతే మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అసలు వెల్లుల్లి అల్లమే టేస్ట్ అండి గోంగూర పచ్చడికి అయితే మాత్రం అదిరిపోతుంది. ఇంకా చల్లారిద్ది పక్కన పెట్టేసుకొని కాసేపు ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకొని ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకున్నాను నేను, మిక్సీ పడదామని. ఇంకా తర్వాత గుర్తుకొచ్చింది, మిక్సీకి అయితే ఎక్కువ వేయద్దు, ఒక్క రౌండే రోట్లో నూరుకోండి, అదిరిపోయిద్ది పచ్చడి. మిక్సీలో అయితే మాత్రం ఒక్క రౌండ్ చాలండి. ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంకా తర్వాత గుర్తుకొచ్చేసింది నాది, అయ్యో మనకి ఇది ఉంది కదా అని చెప్పేసి తెచ్చేసి మ్యాచ్ చేశాను. కొద్దిగా తొందరలోనే అయిపోయింది, మిక్సీ కన్నా కానీ ఇది ఇందులోనే బాగా అయిపోయింది. అయితే ఇందులో అంతగా మెదగదు, మిక్సీలోనే బాగుంటుంది ఒక్క రౌండ్ తిప్పుకుంటే, లేదా రోట్లో ఇంకా బాగుంటుంది. నేను ఇందులోనే చేసేసాను, అయినా చాలా బాగుంది, సూపర్ మాత్రం అసలు అదిరిపోయింది. అయితే నేను ఇంకా దాచి పెట్టుకుందాం అనుకున్నా మార్నింగ్కి ఫ్రిడ్జ్లో, అది వాళ్ళకే సరిపోలేదు, నైట్కే సరిపోలేదు, తినేశారు రైస్లోకి చపాతీలోకి. చాలా బాగుందని చెప్పేసి. ఇంకా మరీ మెత్తగా అయిపోయినా బాగోదండి, గోరింట్లాకు లెక్క అయిపోతుంది. ఈ విధంగా అయితే మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసేవాళ్ళు లైట్గా పసుపు కూడా వేసుకోవచ్చు. దీనికి మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం ఒకటి కట్ చేసి వేసుకున్నాం కదా, లాస్ట్లో కూడా ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అనేది ఇందులో వేసి కలబెట్టుకొని
పెట్టుకున్నామంటే పచ్చడి రెడీ. అస్సలు నోరు ఊరిస్తుంది పచ్చడి అయితే. మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తయారు చేసుకొని తినండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ అయితే చేయండి. చాలా బాగుందండి పచ్చడి అయితే. సూపర్ అంటే సూపర్ అండి. వీడియో తీయాలంటే కష్టం అనిపిస్తుంది, కానీ అప్లోడ్ చేసినా కూడా చాలా కష్టమండి. మీరు చూడడం మాత్రం